జెండర్, ఉమెన్కు సంబంధించినటువంటి సామాజిక చరిత్ర, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకి భారత రాజ్యాంగం పరంగా ఉన్నటువంటి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. భారతీయ సమాజంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహిళ చారిత్రకంగా అనేక యుగాలుగా, అనేక రకాలుగా, అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ముఖ్యంగా చరిత్ర యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి వేదిక్ పీరియడ్లో, వేదకాలంలో మహిళ యొక్క సామాజిక జీవనం, ఆర్థిక జీవనం, రాజకీయ జీవనం, మతపరమైన జీవనం చాలా ఉన్నతంగా ఉండేది. ఆ కాలాన్ని మహిళ యొక్క సామాజిక చరిత్రలో అత్యంత ఆనందమయ కాలంగా పరిగణించేవారు. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలానికి వచ్చేసరికి మహిళ యొక్క సామాజిక జీవనంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి సామాజిక దురాచారాలైనటువంటి బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు పునర్వివాహాలు లేకపోవడం వంటి అనేక సామాజిక రుగ్మతలు మహిళ యొక్క సామాజిక అంతస్తును అకస్మాత్తుగా తగ్గించడం జరిగింది. ఇండియన్ సొసైటీలో జెండర్ ఆర్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఫర్ ది ఉమెన్ ప్రాబ్లమ్స్, ఈ ఇష్యూకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీద ఒక అవగాహన కల్పిస్తున్నాం. ఎస్పెషల్లీ ద హిస్టారికల్ స్టడీస్ అండ్ హిస్టారికల్ లిటరేచర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ tells that the status of the woman at the early Vedic period is very high stage, because the early Vedic period completely socially egalitarian society, and that means ఆ రోజు వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి కాలము సమానత్వం, ఎస్పెషల్లీ ఇగాలిటేరియన్ సొసైటీ మీన్స్ అది పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సోషల్ స్టేటస్, సామాజిక అంతస్తును సమానంగా అనుభవించినటువంటి కాలం. ఆ తర్వాత నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్, ద కండిషన్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ఈస్ ఆటోమేటికల్లీ గ్రాడ్యువల్లీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ సోషల్ ఈవిల్స్, అంటే ఉమెన్కి సంబంధించిన సోషల్ ఈవిల్స్ స్టార్ట్ అయినటువంటి పీరియడు లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ చైల్డ్ మ్యారేజెస్, సతీ, అదేవిధంగా విడో రీమ్యారేజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా గ్రాడ్యువల్గా మళ్ళీ సొసైటీలో మేజర్ ప్రాబ్లమ్స్గా స్టార్ట్ అయినటువంటి పీరియడ్. ఋగ్వేద పీరియడ్లో ఉండేటువంటి ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో ఉమెన్కి సంబంధించినటువంటి సామాజిక జీవనాన్ని బాగా ఇబ్బంది, అంటే సోషల్ లైఫ్ను చాలా ఇబ్బంది చేసినటువంటి సందర్భం ఉంది. ఫస్ట్ అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఉమెన్కి సంబంధించినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ని యాన్సెంట్ పీరియడ్లో, వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్, ఈ టూ పీరియడ్స్లో ఉండేటువంటి మేజర్ డిఫరెన్సెస్ మీద ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి అది రెండు గుర్తుపోవాలి. లేటర్ వేదిక్ పీరియడ్లో ట్రాజిడీ లైఫ్ ఉంది, ఎర్లీ వేదిక్ పీరియడ్లో హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఋగ్వేద పీరియడ్లో చూస్తే ఒకసారి హయ్యెస్ట్ సోషల్ స్టేటస్ టు ది క్వాలిఫైడ్ ఉమెన్, ఆ రోజు ఉండేటువంటి ఉమెన్స్కి హయ్యెస్ట్ స్టేటస్ ఇచ్చినటువంటి పీరియడ్ ఋగ్వేద పీరియడ్. బట్ గ్రాడ్యువల్గా లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి అది క్రమంగా తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ది వేదాస్ బికేమ్ లిమిటెడ్ అమాంగ్ ది ఉమెన్, అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ వేదాస్ను చదివేటువంటి అవకాశం లేకుండా చేశారు. కల్చరల్ ఈక్వెట్స్, అదేవిధంగా వైఫ్స్ బికేమ్ సైలెంట్ పార్ట్నర్స్ ఆఫ్ ది రిలీజియస్ సెరిమనీస్, అంటే రిలీజియస్ యాక్టివిటీస్లో వారి పార్ట్ మ్యాక్సిమము రెడ్యూస్ అయినటువంటి పీరియడ్ ఏది ఉందంటే లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. మను, ఎస్పెషల్ మనుస్మృతి రైటర్ అయితే మను, ది సెలబ్రేటెడ్ ది యాన్సెంట్ లా గివర్ స్టేటెడ్ దట్ మ్యాన్ షుడ్ ఎంజాయ్ ది అన్క్వశ్చన్డ్ సుప్రమసీ ఓవర్ హిస్ వైఫ్. దట్ మీన్స్ ఈ మనుస్మృతి ఏదైతుందో, మనుస్మృతిలో ఈ ప్యాట్రియార్కికల్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఈజ్ ప్యాట్రియార్కికల్ సొసైటీ, కాబట్టి ప్యాట్రియార్కికల్ సొసైటీ మీన్స్ పితృసామ్య వ్యవస్థ అంటాం. ఈ ప్యాట్రియార్కికల్ సొసైటీలో మేల్ డామినెన్స్ సొసైటీ అంటారు. ఈ మేల్ డామినెంట్ సొసైటీలో హస్బెండ్ రోల్ వెరీ క్రూషియల్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఉమెన్ను సెకండ్ కేటగిరీ సిటిజన్ లాగా ట్రీట్ చేయబడ్డటువంటి పీరియడ్ ఈ లేటర్ వేదిక్ పీరియడ్. అండ్ మను డిక్లేర్డ్ దట్ ద ఉమెన్ హ్యాడ్ నో రైట్ టు స్టడీ ది వేదాస్, అంటే వేదాస్ను చదివేటువంటి అవకాశం కూడా
లేదు అనేటువంటి సందర్భాన్ని తీసుకోవచ్చు. ఈవెన్ ద ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ పాలిగమీ మీన్స్ బహుభార్యత్వం, అంటే ఎక్కువ మంది భార్యలు ఉండేటువంటి సందర్భం, బహు వివాహాలు ఏవైతున్నాయో వాటిని వారు ప్రివలెంట్ డ్యూరింగ్ ది లేటర్ వేదిక్ పీరియడ్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ సోషల్ ఈవిల్స్ అనేవి కూడా చాలా ప్రామినెంట్గా ఉండేవి. దెన్ నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత హిస్టారికల్గా బుద్ధిజం అండ్ జైనిజం ఇవి బ్రాహ్మణిజానికి అగెనిస్ట్గా వచ్చినటువంటి సోషియో రిలీజియస్ మూమెంట్స్ అంటాం. వారు ఎట్ ఫస్ట్ డిఫరెంట్ టువర్డ్స్ ది ఉమెన్, అంటే ఉమెన్కి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ మీద మొదట కొంత రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు బుద్ధా వాజ్ రిలక్టెంట్ టు అడ్మిట్ ఉమెన్ ఇన్ టు హిజ్ ఫేత్, బట్ లేటర్ ఉమెన్ వర్ అడ్మిటెడ్ టు బుద్ధిజం అండ్ జైనిజం. సో గ్రాడ్యువల్గా ఉమెన్స్కి కూడా బుద్ధిజం జైనిజంలో పార్టిసిపేషన్, బట్ ద కండిషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ఇండియా డిక్లైన్డ్ విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్. బై ది 15th century ద సిచ్యువేషన్ అండర్వెంట్ ఏ చేంజ్. అంటే గ్రాడ్యువల్గా ఫ్రమ్ యాన్సెంట్ పీరియడ్ టు ఫ్రమ్ 15th century వరకు ది సోషల్ స్టేటస్ ఆఫ్ ది ఉమెన్ gradually decreasing, but automatically after 15th century the status of the women will be drastically changed towards the positive aspects. Especially there was a general revival of Indian society, revival in the context of British legacy or British administration. So revival of the Indian society which led to the considerable improvement in the status of women, because Britishers చాలా అడ్వాన్స్ సొసైటీ నుంచి ఇండియాకు వచ్చినటువంటి సొసైటీ కాబట్టి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో సోషల్ ప్రాబ్లమ్స్కి మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి అందులో ఇండియన్ ఉమెన్కి సంబంధించినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా ఉమెన్కి సంబంధించిన సోషల్ ఈవిల్స్ ఏవైతున్నాయో వాటిని ఇరాడికేట్ చేస్తూ అనేక యాక్ట్స్ చట్టాలు తీసుకొచ్చిన సందర్భం ఉంది. వెన్ ద బ్రిటిష్ కేమ్ ఇన్ టు ది కాంటాక్ట్ విత్ ది ఇండియన్ పీపుల్ ఇన్ ది లేటర్ హాఫ్ ఆఫ్ ది 18th century, the position of the Indian women had deteriorated to the lowest and level to ideological. అంటే ఆటోమేటిక్గా కొంత చేంజ్ వచ్చేసి తర్వాత ఐడియాలజీ డెవలప్ అయినటువంటి సందర్భం. ఉమెన్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఏ కంప్లీట్లీ ఇన్ఫీరియర్, అంటే ఆటోమేటిక్గా హ్యావింగ్ నో సిగ్నిఫికెంట్, నో పర్సనాలిటీ, సోషల్లీ దే ఆర్ వీక్, కంప్లీట్ సబ్జెక్ట్స్. అంటే ఈ యాక్స్పెక్ట్స్లో రైట్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా ఒకసారిగా పడిపోయినట్టు అనిపించి మళ్ళీ ఈ బేసిక్ ల్యాకింగ్ ఎథికల్ ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి 18th century ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఉమెన్కి సంబంధించినటువంటి సోషల్ లైఫ్లో సడన్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్లో సోషల్ రిఫార్మ్స్ మూమెంట్స్ వచ్చేంత వరకు కూడా ఇండియాలో ఉండేటువంటి సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ సోషల్ ఈవిల్స్కి, అంటే చైల్డ్ మ్యారేజెస్, సతీ అండ్ విడో రీమ్యారేజెస్, వాటి కోసము గ్రాడ్యువల్గా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసినట్టు సందర్భం ఉంది. ద ఇండియన్ కల్చర్ సిన్స్ ది వెరీ ఎర్లీ పీరియడ్స్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ హ్యావ్ బీన్ డామినేటెడ్ బై మెన్ అండ్ దేర్ స్టేటస్ హ్యాస్ బీన్ లో ఇన్ ది ఫ్యామిలీ అండ్ సొసైటీ. దట్ మీన్స్ ఎట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి స్టార్ట్ చేసినటువంటి సోషల్ లైఫ్, ఉమెన్ సోషల్ లైఫ్ గ్రాడ్యువల్గా చేంజ్ చేస్తాయి. మిడివల్ పీరియడ్లో ఇస్లామిక్ రూల్ అండ్ మోడర్న్ పీరియడ్లో బ్రిటిష్ రూల్తోనే ఆటోమేటిక్గా కొంత చేంజ్ అయింది. బట్ ఇన్ ద లేటర్ పీరియడ్, ఎస్పెషల్లీ ఇన్ ద 1930s and 40s, the commitment of the socio-political leader, especially socio-reforms leader, that means Rajaram Mohan Rai, they are fighting against the women social evils, especially to fight for the equality and influence the Indian women's movements in turn to liberal egalitarian values based on the French Revolution slogans, that is freedom, equality and fraternity. And similarly, after that, after independence and formation of the constitution and governments, the women empowerment topic is very prominent in the Indian society. Especially women empowerment, it solves all the problems of the women. That means the women empowerment means the process of acquiring rights, personality development and deciding by self, especially తనకు సంబంధించినట్టు తన లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ను తానే తీసుకునేటువంటి కాన్సెప్ట్ను ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్, సోషల్, రిలీజియస్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. ద సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్ టర్మ్స్, ఎస్పెషల్ బై ఎనీ సెక్టార్ ఆఫ్ ద సొసైటీ in a myth until they are conferred equality before law. So Constitution Article 14 clearly stated that equality before law for men and women. So this is the basic phenomena for women empowerment. Equality of women
is a basic condition of development of the any nation, especially in terms of Indian context లో ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అంటే జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ ఇన్ఈక్వాలిటీకి మేజర్ సొల్యూషన్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో నెక్స్ట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్చువల్లీ ట్రీటెడ్ యాజ్ ఎ బారోమీటర్ ఫర్ డెమోక్రసీ. అంటే యాక్చువల్లీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది ఎంత సక్సెస్ అయింది, ప్రజాస్వామ్యం యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది తెలుసుకోవడానికి ది స్టేటస్ ఆఫ్ ది ఉమెన్, ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ బారోమీటర్ for measuring the democracy success rate in any state, especially in India and other states also, an indicator of human rights and respected in it. And even this women empowerment also treated as it is the benchmark for the human rights. Human rights యొక్క benchmark ఎంత ఉందని చెప్పడానికి కూడా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మేజర్ ఫార్ములా ఉంటుంది. ఉమెన్ కాన్స్టిట్యూట్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎనీ కంట్రీ అండ్ ఇంక్లూడింగ్ ఇండియా. అండ్ ఈవెన్ ఇన్ గ్లోబల్ లెవెల్లో కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ ఉమెన్ ఉంటారు. బట్ ద ఆపర్చునిటీస్ అండ్ రైట్స్ వచ్చేసరికి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్, బట్ దే సఫర్ ఫ్రమ్ మెనీ డిసడ్వాంటేజెస్ యాజ్ కంపేర్ టు మెన్. అంటే ఎస్పెషల్లీ ఇన్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా అండ్ ఆఫ్రికా అండ్ భారత్, ఆల్ ది కంట్రీస్ the women treated as a second category citizen. That is a major disadvantage. Because of that, the human resources in the women are not at all used in the society development. Men in terms of literacy rates, labor participation and even earning also. That means the job opportunities in formal sector or informal sector, any sector, the job opportunity is not available to the women when compared to the men. And similarly, the process of women empowerment is conceptualized in terms of personal assertion and self-esteem and confidence ability to protect themselves. Especially, this is the one of the important weapon for development of the women, because the self-esteem or self-confidence is very, very important formula for women development. And attaining a social political participation and even economic independence also very important for women in this country. Ownership of and productive assets and provide leadership in women. E leadership women is very, very one of the important parameter for social increasing the social status of the women. In this context, 73rd and 74th constitutional amendments exclusively give the political leadership to the women. Next, the government has been implementing the various schemes for the socio-economic advancement and development of women. The central government as well as the state government giving the more importance to the women empowerment parameter, especially from Telangana government, the weaker sections, that too the weaker sections, Dalit women, 3 acres land distribution to Dalit, that is one of the major important economic assets to the women. And similarly, the measures to attain the women empowerment is, the several measures are there. Like for example, awareness of their rights. That is a very, very important formula in Western countries, especially in USA and UK. This is the very, very important weapon for development of the women. Awareness in all sectors, and socio, economical, political and other areas, the awareness is very, very important formula. That is simple. And the second one is improve the standard of life. For improve the standard of life, she must know her rights, and similarly the society, nature of the society also very important. And equal ownership of productive resources, and similarly better health care for husband and her children, that means her family, and similarly higher literacy level and even education also. The increased participation in economic and commercial sector, this is one of the important area. Why? Because without money, without economic support, there is no importance of the every individual, including women. So that's why the participation in the economy with the help of government scheme, and similarly job opportunities, and similarly other self-employment programs, and achieves the self-reliance and self-confidence and self-respect among the women. This is the women empowerment. Ultimately, the self-reliance and self-confidence and self-respect among the women is a very, very important formula. And similarly, empowerment of women would mean equipping women to be
economically independent. This is the very, very important. Economical independence, that is the very, very important to base for developing of the in society and developing of the women, and personally self-reliant with a positive self-esteem to enable them to face any difficult situation. Actually, women empowerment lo self defense, self sufficiency, self employment toni any situation, any difficult situation bear చేసేటువంటి యాక్చువల్ ఆపర్చునిటీ అనేది మనకి ఎంపవర్మెంట్ ఉంది. దెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద డైనమిక్ ప్రాసెస్. దట్ మీన్స్ ఇట్ చేంజెస్ డ్యూ టైమ్, అంటే టైంతో పాటు ఇది చేంజ్ అవుతుంటుంది. దట్ కన్సిస్ట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ అటైన్మెంట్ అండ్ యాక్చువలైజేషన్ సైకిల్. ఒక సైకిల్ లాగా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆల్ ది ఎఫర్ట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ సిమిలర్లీ ఫ్రమ్ ద సొసైటీ ద నీడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఉమెన్. అండ్ actually the empowerment in terms of social protection, economical support and religious support, and other way the government of India with the constitution and government acts and rights, so they give the more importance to the women empowerment. For example, rights, the principle of the gender equality is enshrined in the Indian constitution in several areas. For example, preamble, fundamental rights, fundamental duties and descriptive policy of state policies. These all in this all sections, so many articles are exclusively related to the gender equality and against the gender discrimination. Next, rights are issues very, very important in this context. Especially the constitution not only grants equality of women with men, but also empowers the state of adopt measure the positive discrimination in favor of women. Why? Because several articles are exclusively related to the weaker sections, women, SC, ST, BC and other backward communities and weaker sections, that especially more focus on women empowerment. Within the framework of democratic polity, our laws and development policies and plans and programs have aimed at women's advancement in different spheres. All the central government schemes and state government schemes and state government policies, all the public policies, more emphasis on the women empowerment. And similarly, India also one of the important country for participation in the international level, especially for upliftment of the women. India has also ratified the various international conventions, various international agreements and human rights also. Coming to the secure equal rights for women, it is the main key for the women for development, especially the ratification of the convention on elimination of all forms of discrimination against women, especially which is come into the force in 1993. This is a very, very important aspect for Indian government to establish, to create, to start the several programs to the women development. And similarly, in India, the major constitution provisions are important for the development of the women and solving the problems of the women. Especially, Constitution of India not only grants the equality to women with men, but also empowers the state to adopt the measures of positive discrimination. This positive discrimination is very, very important. This is the basis for the reservation for women. This is the basis for women upliftment. This is the basis for the women related schemes. So, in favor of the women for neutralizing the cumulative socio-economic and education and political disadvantage faced by them, especially from years together. The women faces several problems, but due to constitutional protections, all the problems are at a time solved. And similarly, the fundamental rights among the others ensure the equality before law and equal protection of law and prohibits the discrimination against any citizen on the grounds of religion, race, caste, sex or place of birth, and guarantees equality of opportunity to all citizens in matters relating to empowerment. This is the basis for the government policies. This is the very important aspect. Women problems connected solutions, government major
బేస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్, ఆల్ ది వీకర్ సెక్షన్స్, అంటే ఫ్రమ్ డౌన్వర్డ్ ఎస్పెషల్ దళిత్స్ టు విమెన్ వరకు ఆల్ ది సెక్షన్స్ ఆర్ సేవ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించిన మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఈజ్ జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ డిస్క్రిమినేషన్ మీన్స్ inequality. Inequality is a major problem for the women, including especially from India and similarly in all the countries also. That's why constitutional specifically, especially Article 14, equality before law for women. This is the very important article for women. Equality in terms of social, economical, political and other sections, all sections lo women empowerment also based on the Article 14. Women empowerment or women problems annitiki kuda only single agenda, that is the equality before law, equality with men. Ante men tho equal ga all opportunities kosame women problems అనే సొల్యూషన్ ఉంది కాబట్టి Article 14 చాలాసార్లు రిపీటెడ్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఆర్టికల్ 14 మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ 2005లో ద మినిస్ట్రీ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మెకానిజంకి వాళ్ళ ఎజెండా, మెయిన్ ఎజెండా ఈజ్ మెన్తో ఈక్వల్గా ఆల్ ఆపర్చునిటీస్ని అందించేటువంటి సందర్భమే. దానికి బేస్ ఏంటంటే ఆర్టికల్ 14. ద నెక్స్ట్ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 15 క్లాస్ 1, ద స్టేట్ నాట్ టు డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ది గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ సెక్స్, నథింగ్ బట్ జెండర్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. అంటే ఈ బేస్ మీద గవర్నమెంట్ ఎప్పుడు కూడా, గవర్నమెంట్ స్టేట్ మీన్స్ గవర్నమెంట్, అది ఎప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తున్నారు. బట్ ఉమెన్ ఇష్యూస్కి వచ్చేసరికి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. ఈ కేసులో 2 థింగ్స్ ఉంటాయి. ద ఆర్టికల్ 15 క్లాస్ 1 అనేది అగెనెస్ట్ ది డిస్క్రిమినేషన్, బట్ ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏదైతుందో ద స్టేట్ మేక్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ద డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని ఆర్టికల్ 15 క్లాస్ 1లో చెప్తే, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉండాలని చెప్పి ఆర్టికల్ 15 క్లాస్ 3లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఉమెన్కి సంబంధించినటువంటి ఆల్ ది స్కీమ్స్, ప్రోగ్రామ్స్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బేసిస్ ఏంటంటే ఆర్టికల్ 15 క్లాస్ 3. ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఉమెన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో సోషల్ ప్రొటెక్షన్స్ అన్నీ కూడా సపరేట్గా వాళ్ళకి సపరేట్ స్కూల్స్, సపరేటు ఏరియాస్, సపరేట్ ఆపర్చునిటీస్ అన్నీ ఇవ్వడానికి బేస్ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పి, అగెనెస్ట్గా డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉండాలి. కాబట్టి గర్ల్స్ స్కూల్స్ సపరేట్గా, గర్ల్స్ టీచర్స్ను సపరేట్గా వారికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆర్టికల్ 15 క్లాస్ 3లో పార్ట్గా చూస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ 16, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ for all citizens in matters relating to empowerment or appointment to any office under the state. అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ది రేస్, రిలీజియన్, సెక్స్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్, ఇవే ఉండకుండా. కాబట్టి ఉమెన్కి కూడా ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ పైలటింగ్లో కూడా ఉమెన్, ఆర్ ఈవెన్ డిఫెన్స్లో అన్నిట్లలో కూడా ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్ పర్పస్కి ఇవ్వడానికి బేస్ ఏంటంటే ఆర్టికల్ 16, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ద నెక్స్ట్ ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A clearly stated that the state to direct its policy towards securing for men and women equally the rights to an adequate means of livelihood. That means ఏంటంటే ఇద్దరు కూడా, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈక్వల్గా లైఫ్ను లీడ్ చేయడానికి గవర్నమెంట్ తప్పనిసరిగా పాలసీస్ను రూపొందించాలి. దిస్ ఈజ్ అండర్ ది DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో పాటుగా ఆర్టికల్ 39Aలో స్పెసిఫిక్గా లైవ్లీహుడ్, వాళ్ళ కనీస అవసరాలు
వాళ్ళ జీవితం సాధించడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మెన్కి ఈక్వల్గా ఉమెన్కి కూడా కంపల్సరీ ఆపర్చునిటీస్ ఉండే విధంగా గవర్నమెంట్ డైరెక్షన్ ఉండాలి, గవర్నమెంట్ పాలసీలు ఉండాలని చెప్పేటువంటిది ఆర్టికల్ 39. నెక్స్ట్ ఆర్టికల్ 39D, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లలో మెన్కి ఉమెన్కి ఈక్వల్ పే ఉంటుంది, బికాస్ అది ఈక్వల్ వర్క్ కాబట్టి. అండ్ సిమిలర్లీ గవర్నమెంట్ సెక్టారే కాకుండా అదర్ ఏరియాస్లో ఎస్పెషల్లీ మహాత్మా గాంధీ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే MGNREGS ఏదైతే ఉందో ఆ దాంట్లో కూడా ఉమెన్కి ఈక్వల్ పే ఉంటుంది. అంటే ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే అనేది అటు ఇన్ఫార్మల్ సెక్షన్లో గవర్నమెంట్ స్కీమ్లో మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కనబడుతుంది. సిమిలర్లీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్లో కూడా ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి బేస్ ఏంటంటే ఆర్టికల్ 39D. నెక్స్ట్ ఆర్టికల్ 42, ద స్టేట్ టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్. దట్ మీన్స్ జస్టిస్ అండ్ వార్ బేసిక్ నీడ్స్, హ్యూమన్ నీడ్స్ని తీరడానికి తప్పనిసరిగా స్పెషల్ ప్రొవిజన్స్ను అంటే ప్రొవైడ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పై ఉంటుందనేది ఆర్టికల్ 42లో స్పెషల్ చెప్పారు. దెన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఏరియా సోషల్ అండ్ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే. నెక్స్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్. పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆర్టికల్ 243D(3)లో ఫోకస్డ్గా చెప్పినటువంటి ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇష్యూ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ లోకల్ బాడీస్లలో ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్కి వాట్ ఈస్ ద బేసిస్ అంటే 243D and 3. This article is clearly stated that not less than 1/3 of, including the number of seats reserved for the women belonging to the SCs and STs, the total number of the seats to be filled by the direct ఎలక్షన్లో ఎవ్రీ పంచాయత్ అంటే ప్రతి పంచాయతీలో ఉమెన్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లోకల్ బాడీస్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో స్పష్టంగా అంటే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షను ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో లోకల్ బాడీస్లలో ఉమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది డెమోక్రసీలో ఉమెన్ పార్టిసిపేషన్, ఏ సెక్షన్ పార్టిసిపేషన్ ఉంటే ఆ సెక్షన్ ప్రాబ్లమ్స్ మీద పాలసీలు డ్రాఫ్ట్ చేసేటువంటి పవర్ ఉంటుంది. ఆ సెక్షన్ ప్రాబ్లమ్స్ మీద గవర్నమెంట్ నుంచి వెళ్ళి సొల్యూషన్స్ తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా పరిషత్ లెవెల్లో ఉమెన్కి పొలిటికల్ ఆపర్చునిటీస్, పొలిటికల్ రైట్స్ను, పొలిటికల్ స్పేస్ను, పొలిటికల్ ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి ఆర్టికల్ 243D(3) అని చెప్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 243 తర్వాత అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపు లోకల్ బాడీస్లో 2 parts వస్తుంది. ఒకటి పంచాయతీరాజ్, సెకండ్ వన్ ఈజ్ మున్సిపాలిటీస్. ఈ 243D(4)లో నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫీస్ చైర్పర్సన్స్ ఇన్ ద పంచాయతీ ఎట్ లెవెల్ ఈవెన్ అంటే పంచాయతీలో గ్రామ పంచాయతీ లెవెల్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కాకుండా ఎంపీపీస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, ఈవెన్ చైర్పర్సన్స్లో కూడా డెఫినెట్గా 1/3 సీట్స్ అన్నీ కూడా ఉమెన్కి ఉండాల్సినటువంటి అంటే కంపల్సరీ రిజర్వ్ చేసినటువంటి ఆర్టికల్ ఏదంటే 243D(4) అని చెప్తుంది. అంటే పంచాయతీరాజ్లో ఈ రెండు. దెన్ సిమిలర్లీ మున్సిపాలిటీస్ లోకల్ బాడీస్లో సెకండ్ వన్ ఈజ్ మున్సిపాలిటీస్. అలా ఆర్టికల్ 243T(3)లో దీంట్లో నాట్ లెస్ దాన్ 1/3 ద సేమ్ సిమిలర్ ఫార్ములా విచ్ ఈజ్ అప్లికబుల్ టు ది పంచాయతీరాజ్ సిస్టమ్. In this municipality also same formula is applicable, including the number of seats reserved for the women belonging to the SCs, STs, and of the total number of seats to be filled by the direct election in every municipality. And that means పంచాయతీరాజ్ సిస్టంలో ఎట్లయితే 1/3 సీట్స్ రిజర్వ్ ఫర్ ది ఉమెన్ అన్నారు, మున్సిపాలిటీస్లో కూడా 1/3 సీట్స్ కంపల్సరీ ఉమెన్కి రిజర్వ్ చేయాల్సిన చెప్పినటువంటి ఆర్టికల్ 243T. నెక్స్ట్ సిమిలర్లీ చైర్పర్సన్స్ ఇష్యూలో కూడా నాట్ ఓన్లీ మెంబర్స్, ఈవెన్ చైర్పర్సన్స్ కూడా 243T(4)లో ఈ రిజర్వేషన్ ఆఫ్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇన్ ద మున్సిపాలిటీస్ ఫర్ SC, STs అండ్ ఉమెన్ ఆల్సో సేమ్ మేనర్ ఇన్ ద పంచాయతీరాజ్ సిస్టంలో ఎట్లయితే చేశారో అదే ఫార్ములాను మున్సిపాలిటీస్లో కూడా మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఈ 1/3 రిజర్వేషన్స్ కంపల్సరీ ఉమెన్కి అలాట్ చేశారు. దాంతో అర్బన్ ఏరియాస్లో ఉమెన్
పొలిటికల్ ఎంపవర్మెంట్ పెరిగింది. ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఈ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్. కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఆర్టికల్స్ ద్వారా ఉమెన్కి సంబంధించినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తే, దెన్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈస్ ఉమెన్ సొసైటీలో ఉండేటువంటి డిస్క్రిమినేషన్, ఉమెన్స్ పైన అటాక్స్ ఏవైతున్నాయో, ఉమెన్ పైన ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి ఇంటెన్షన్తో లీగల్ ప్రొటెక్షన్స్ కూడా తీసుకోవాలి. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఒకవైపు అండ్ లీగల్ ప్రొటెక్షన్స్ సెకండ్ కేటగిరీ. ఈ లీగల్స్లో ఎస్పెషల్లీ క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి, ఉమెన్ పైన క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఉమెన్ క్రైమ్ రేట్ను రెడ్యూస్ చేయడానికి సెక్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో ఐపీసీ సెక్షన్స్లో సెక్షన్ 376 రేప్కి ఒకవేళ ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద సివియర్ క్రిమినల్ కేసులు తీసే సందర్భం. అదేవిధంగా సెక్షన్ 363 నుండి 373 వరకు ఉండేటువంటి సెక్షన్స్ అన్నీ కూడా కిడ్నాపింగ్, అదేవిధంగా అబ్డక్షన్. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్లో మేజర్గా ఉమెన్నే ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా అంటే మహిళలను అక్రమ రవాణా జరగకుండా నిరోధించేటువంటి సెక్షన్స్ ఇందులో ఇస్తే, దాని సిమిలర్లీ సమ్ సెక్షన్స్ ఎస్పెషల్లీ సెక్షన్ 302 అండ్ 304B ఇది హోమిసైడ్ ఫర్ డౌరీ డెత్స్, అంటే వరకట్నపు చావులు ఏవైతుందో డౌరీ డెత్స్ కానీ అండ్ డౌరీ కోసం స్ట్రెస్ వాళ్ళు ఆటోమేటిక్గా సూసైడ్ చేసుకునేటువంటి కేసులలో దానికి రెస్పాన్సిబుల్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ను డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడానికి ఈ సెక్షన్ 302 అండ్ 304Bని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాని సిమిలర్లీ సెక్షన్ 498A ఇది టార్చర్ అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ టార్చర్ చేస్తే ఈవెన్ అదర్ డౌరీ పర్పస్లో కానీ అదర్ పర్పస్లో కానీ ఉమెన్ని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ 354 మాల్స్టేషన్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని మిస్యూజ్ చేయడం కానీ వేరే పర్పస్లో వాళ్ళని బై ఫోర్స్ఫుల్గా యూజ్ చేసుకోవడం కానీ వాళ్ళతోని ఈవెన్ బాండెడ్ లేబర్ చేయించడం దాన్ని. అదేవిధంగా 509లో సెక్జువల్ అరేంజ్మెంట్స్ ఇన్ ఫ్యామిలీ అండ్ అవుట్ సైడ్ ఈవెన్ ఇన్ ది ఆఫీసెస్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కాబట్టి ఈ సెక్జువల్ అరెస్ట్మెంట్స్ను కూడా క్రిమినల్ కేసులాగా ట్రీట్ చేసి వారిపైన కూడా యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం ఉంటుంది. అండ్ ఇది వన్ మోర్ పార్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ లీగల్ ప్రొటెక్షన్స్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1954 టు నౌ స్టిల్ ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ అకేషన్స్లో డిఫరెంట్ పర్పస్ కోసము డిఫరెంట్ యాక్ట్స్ కూడా తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ దిస్ యాక్ట్స్ ఫ్రీక్వెంట్లీ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దాంట్లో ఫస్ట్ది ది ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1954 అంటే ఇది కుటుంబ న్యాయస్థానాల చట్టం అంటాం. దీని ప్రకారం ఆల్ ది స్టేట్స్ అన్నింటిలో కూడా ఫ్యామిలీ కోర్ట్స్ ఏర్పడ్డాయి. ఈ ఫ్యామిలీ కోర్ట్స్ మేజర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఎస్పెషల్లీ ఈ డివోర్సెస్ ఏవైతున్నాయో విడాకులు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతున్నాయో వాటిలలో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో ఉండేటువంటి ఏవైతే భయాలు ఉన్నాయో వాటిన్నింటినీ కూడా తీసేసి మళ్ళీ ఫ్యామిలీ బ్రేక్డౌన్ కాకుండా ఈ యాక్ట్స్ ప్రకారము ఫ్యామిలీ కోర్ట్స్ ఏర్పాటు చేయడము, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ను వారికి రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఈ అంటే అప్పటి వరకు ఉండేటువంటి ఇన్ఫార్మల్గా జరుగుతున్నటువంటి మ్యారేజెస్ అన్నింటి కూడా డెఫినెట్గా రిజిస్టర్ చేయాలి, మ్యారేజెస్కి సంబంధించి ఏజ్ని కూడా ఫిక్స్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 తీస్తే, నెక్స్ట్ సిమిలర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ హిందూ మ్యారేజ్ యాక్టు మేజర్లీ అంటే 1955 హిందూ మ్యారేజ్ యాక్టు మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇది మోనోగమి అంటాం. అంటే ఒకే జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ని కలిగి ఉండాలి. సెకండ్ మ్యారేజ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పినటువంటి యాక్ట్ ఏదంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అదర్ నార్మల్ పీపుల్ ఎవరైనా కానీ ఫస్ట్ వైఫ్ యాక్చువల్ సంబంధం లేకుండా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా దాన్ని అఫెన్స్ లాగా తీసేస్తుంది. దాని సిమిలర్లీ ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 విచ్ ఈజ్ అమెండెడ్ ఇన్ ద 2005 ఇది మనకి రైట్ టు ప్రాపర్టీ ఫర్ ఉమెన్ అంటే ఉమెన్కి ఆస్తి హక్కును కలిగించిన ఫ్యామిలీలో మెన్తో ఈక్వల్గా మెన్తో సమానంగా ఆస్తి హక్కు ప్రాపర్టీ రైట్స్ను ఇచ్చినటువంటి యాక్టు ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. దెన్ సిమిలర్లీ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఆర్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ఇది
మార మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం అంట. ఎస్పెషల్లీ ఉమెన్ బై ఫోర్స్ఫుల్ కానీ బై ఇదర్ వాళ్ళని ప్రలోభ పెట్టి వేరు ప్లేస్లకు తీసుకుపోయి వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో దాన్ని ప్రివెంట్ చేస్తూ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ద్వారా చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ ఇద్దరిని కూడా అక్రమ రవాణా జరగకుండా వాళ్ళని వేరే తీసుకుపోయి మిస్యూజ్ చేసుకోకుండా ఆపినటువంటి సందర్భం. నెక్స్ట్ ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. ఇది అంటే ఈ డౌరీ యాక్చువల్గా దీంట్లో డౌరీ ఇవ్వడం కానీ డౌరీ తీసుకోవడం కానీ రెండు కూడా క్రిమినల్ యాక్టివిటీగా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఒక సపరేట్ అకేషన్లో మాత్రమే ఎమర్జెన్సీ ఇష్యూలో మాత్రమే మనకి మెడికల్ టర్మినేషన్ అనేది ఉంటుంది తప్ప అదర్ వేలో ఈ డయాగ్నోసిస్ చేయడం కానీ అది ప్రెగ్నెన్సీని డిసైడ్ చేయడం కానీ అది యాక్చువల్గా రాంగ్. నెక్స్ట్ ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ 1976తోని లేబరు యాక్ట్లో కూడా ఉమెన్కి లేబరు రూల్స్ ఏవైతున్నాయో లేబర్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఉమెన్ లేబర్కి కూడా మెన్తో ఈక్వల్గా ఉండాలని చెప్పినటువంటి సందర్భం. నెక్స్ట్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. ఈ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఇప్పుడు మనకి MGNREGS దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ని సెక్టార్స్లో కూడా కంపల్సరీ ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే అనేది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1970 ప్రకారం ఇస్తున్నారు. నెక్స్ట్ ది కమిషన్ ఆఫ్ సతీ ద ప్రివెన్షన్ యాక్ట్ 1987. ఇది యాక్చువల్గా అంటే ఉమెన్కి సంబంధించిన సోషల్ ఈవిల్స్ ఫ్రమ్ లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి దాన్ని ఈ యాక్ట్స్తోని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తారు. దెన్ ఫైనల్లీ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకే రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కానీ యాక్ట్స్ కానీ ఈవెన్ సెక్షన్స్ కానీ ఎక్కడ కూడా మిస్ అయినటువంటి ప్రొటెక్షన్స్ ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా తీసుకొచ్చి డొమెస్టిక్ వయలేషన్ అదే దాంట్లో ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి కాన్సెప్టు మీకు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005లో కనబడుతుంది. దాన్ని అల్టిమేట్గా అదర్ ఏరియాస్ కనుక మనం చూస్తే ఈ అదర్ ప్రొటెక్షన్స్ అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ 2001 ద ఇయర్ ఆఫ్ ఉమెన్ 2001 ట్రీటెడ్ యాజ్ ఏ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కి దాన్ని చేసి యాక్చువల్గా అప్పటి నుంచి ఈవెన్ 1995లో బీజింగ్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. బీజింగ్ కాన్ఫరెన్స్ కూడా ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ద మెయిన్ ఎజెండా ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో అది మేజర్ ఇష్యూగా ఉండాలని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మనకి 2001లో ఈ ఇయర్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ న్యూమరస్ మెజర్స్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. గవర్నమెంట్ చాలా మెజర్ తీసుకుంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది స్టేజెస్ అంటే ఈవెన్ 5 years ప్లాన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో కూడా ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ కంప్లీట్గా హ్యాపీయెస్ట్ స్టేజ్లో ఉండేటువంటి కాన్సెప్ట్ను సోషల్ ఏరియాస్లో సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ షీ టీమ్స్ ఈవ్ టీజింగ్కి అగెనెస్ట్గా షీ టీమ్స్ను ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాన్సెప్టు సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి సందర్భం స్పెషల్ అసిస్టెంట్స్ను సింగిల్ ఉమెన్కి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి ఇట్లాంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అదర్ ప్రొటెక్షన్స్లో పార్ట్గా చూస్తాం. అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2 గవర్నమెంట్స్ కూడా ఆల్ ఏరియాస్లో ఉమెన్కి సంబంధించినటువంటి అన్ని డెవలప్మెంట్స్ చూసుకుంటాం. దెన్ నెక్స్ట్ సిమిలర్లీ ఈవెన్ 5 years ప్లాన్స్లో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 5 year ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ కన్వర్ట్ చేసినప్పటికీ బిఫోర్ దట్ హిస్టారికల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ కనుక ఇస్తే ఎవ్రీ ప్లాన్ యాజ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ 6th ప్లాన్ అడాప్టెడ్ ది మల్టీడిసిప్లినరీ అప్రోచ్ టు ది ట్రస్ట్ ఆఫ్ ది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్. అంటే ఉమెన్కి సంబంధించినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంపవర్మెంట్ మీద స్పెషల్ అలొకేషన్ స్పెషల్ స్ట్రాటజీని 6th ప్లాన్లో ఇంప్లిమెంట్ చేస్తే దాని 7th ప్లాన్కి వచ్చేసరికి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్కి చూశారు. ఆబ్జెక్ట్ ఇది ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ సోషల్ స్టేటస్ను ఇంక్రీజ్ చేయాలి కాబట్టి దానికోసము సెవరల్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అండ్ 8th ప్లాన్లో ఫ్రమ్ డెవలప్మెంట్ టు ఎంపవర్మెంట్ అని అంటే డెవలప్మెంట్ మెకానికల్గా ఫిజికల్గా వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా ఓవరాల్గా సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అంటే ఎడ్యుకేషన్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా సెల్ఫ్ సఫిషియన్సీని తీసుకొచ్చి ఓవరాల్ డెవలప్మెంట్ ఈక్వల్ విత్ ది మెన్ లాగా చేసేటువంటి సందర్భము దీంట్లో తీసుకొచ్చారు.
రిజర్వేషన్ల ద్వారా కొంత సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ ఎకనామికల్గా పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈవెన్ ఎకనామిక్ యాక్టివిటీస్లో కానీ ఉమెన్ తన రేషియోకి తగ్గట్టుగా పార్టిసిపేషన్ లేదు. ఎస్పెషల్లీ ప్రజెంట్ సినారియో చూస్తే ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో 25% ఆఫ్ ది ఉమెన్ మాత్రమే ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయీగా ఉన్నారు. రిమైనింగ్ 75% ఆఫ్ ద ఉమెన్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎకనామిక్ యాక్టివిటీస్లో వాళ్ళు భాగస్వామ్యం లేదు. సో కాబట్టి ఒక సొసైటీ డెవలప్ కావాలంటే ముందు ఎకనామికల్ పార్టిసిపేషన్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సిమిలర్లీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సెవరల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారా ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కి కృషి చేస్తున్నాయి. ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో తెలంగాణ కంటిన్యూ అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ ద్వారా అందాల్సినటువంటి ఫైనాన్స్ ఏదైతుందో 100% రీచ్ కావట్లేదు. కాబట్టి అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి సపోర్ట్లో మైక్రో ఫైనాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. కాబట్టి గవర్నమెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ద్వారా బ్యాంకింగ్ ద్వారా ఉమెన్కి ఎకనామిక్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. సోషల్ రిజర్వేషన్స్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్లో 33% రిజర్వేషన్స్ ప్రొవైడ్ అంటే దాని బెనిఫిట్స్ను ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ బయటకు వస్తున్న సందర్భం ఉంది. బట్ నెక్స్ట్ జనరేషన్స్కి తర్వాత తరాలకి ఇది కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా ఈ రిజర్వేషన్స్ని మరింత ఎక్కువ పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మ్యాండేట్ చేయాలి. అంటే రిజర్వేషన్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్లో కూడా కంపల్సరీ చేయగలిగితే ఉమెన్ ఎంపవర్మెంట్లో సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ కావడానికి ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు, దానితో ఎంప్లాయ్మెంట్ కూడా కంపల్సరీ యూజ్ కావాలి. నెక్స్ట్ అవేర్నెస్ సొసైటీలో ఉమెన్ ప్రాబ్లమ్స్ మీద కామన్ పీపుల్కి కూడా కంపల్సరీ అవేర్నెస్ ఉండాలి. నార్మల్గా సొసైటీకి ఉండేటువంటి బేసిక్ స్ట్రక్చర్లో 50% ఆఫ్ ది కాంపోనెంట్స్ 50% ఆఫ్ ది పార్టిసిపేషన్ ఉమెన్ ఉన్నప్పుడు ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది సొసైటీ కూడా వాటి మీద అవేర్నెస్ పెంచాల్సినటువంటి నీడ్ ఉంది. రెండవది ఉమెన్ యాక్చువల్గా ఏ సొసైటీస్లో అయితే ఎస్పెషల్లీ మ్యాట్రియార్కికల్ సొసైటీస్ అంటాం, కొన్ని కంట్రీస్లలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లలో సొసైటీలో హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి. నార్వే, స్వీడన్, డెన్మార్క్, కెనడా లాంటి దేశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ సోషల్ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ కంట్రీస్లలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నెంబర్ 1 పొజిషన్లో కనబడుతున్నాయి. ఈ సిమిలర్లీ భారతదేశంలో ఇండియాలో కూడా కేరళ అండ్ మేఘాలయ ఈ 2 స్టేట్స్లలో మనకి మ్యాట్రియార్కికల్ సొసైటీస్ కనబడతాయి. అంటే మాతృస్వామ్య వ్యవస్థలు కనబడతాయి. మహిళ ఎక్కడైతే విద్యావంతురాలవుతుందో, ఎక్కడైతే సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటుందో, ఎక్కడైతే సమాజంలో పురుషునితో సమానంగా ఉంటుందో ఆ సమాజాలలో ఆ మొత్తం అన్ని రంగాలలో కూడా ఆ సమాజాలు అభివృద్ధి చెందినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇండియన్ కాంటెక్స్ట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సోషల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్తో పాటు పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. ఉమెన్ హిస్టరీలో కనుక చూస్తే ఇండియన్ సొసైటీకి సంబంధించి ఉమెన్ హిస్టరీలో చూస్తే ఉమెన్ పార్టిసిపేట్ చేసినటువంటి మూమెంట్స్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్ మూమెంట్స్ అంటాం. ఎస్పెషల్లీ ఉమెన్ తన సొంత రైట్స్ కోసమే కాకుండా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసిన సందర్భం అంటే మూమెంట్స్ చేశారు. దట్ మూమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎకో ఫెమినిస్ట్ మూమెంట్స్ అంటాం. అంటే ఫెమినిజం అనేది ఓన్లీ సెల్ఫ్ ప్రాబ్లం అంటే సెల్ఫ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే కాకుండా ఎన్విరాన్మెంట్ పట్ల కూడా సెన్సిటివిటీ ఉమెన్కి ఉన్నదనేటువంటి భావాన్ని తెలిపేటువంటి భావనే ఎకో ఫెమినిజం ఆర్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఇన్ ఎకాలజీ అంటారు. సో కాబట్టి ఈవెన్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో జరిగినటువంటి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ చిప్కో మూమెంట్లో కూడా ఉమెన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అదర్ ఏరియాస్లో కూడా నర్మదా బచావో ఆందోళన్, మేధా పాట్కర్, అదర్ ఏరియాస్లో కూడా సో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా సారా వ్యతిరేక ఉద్యమం కూడా ఉమెన్స్ చేశారు. కాబట్టి ఉమెన్ మూమెంట్స్ అనేవి ఉమెన్ ప్రాబ్లమ్స్కు అగెనిస్ట్ కాకుండా ఎన్విరాన్మెంటల్ పర్పస్లో కానీ ఈవెన్ సోషల్ ఈవిల్స్ సొసైటీకి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశాలకు వ్యతిరేకంగానే ఉమెన్ పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి పొలిటికల్ పవర్స్ అవసరం ఉంది. అంటే సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి రిజర్వేషన్స్ ఉపయోగపడితే, ఎకనామికల్ స్టేటస్ని పెంచడానికి ఎకనామిక్ సపోర్టు ఎంప్లాయ్మెంట్ యూజ్ అయితే, పొలిటికల్గా వాళ్ళకి కంపల్సరీ ప్లేస్ కావాలి. కాబట్టి పొలిటికల్ ఎంపవర్మెంట్లో పొలిటికల్ పార్టిసిపేషన్ ఈక్వల్ టు ది మెన్ అంటే పురుషులతో సమానంగా
మహిళలకు కూడా రాజకీయ భాగస్వామ్యం పొలిటికల్ పార్టిసిపేషన్ కనుక ఇస్తే డెమోక్రసీలో ఉండేటువంటి బేసిక్ ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది. డెమోక్రసీలో ఉన్న బేసిక్ ఫార్ములా ఏంటంటే ఏ సెక్షన్కి అయితే ప్రాబ్లం ఉందో ఆ సెక్షన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది పాలసీ మేకింగ్లో కంపల్సరీ ఉండాలి. అందుకే మనకి భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడే వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది మ్యాండేట్ చేశారు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్స్ ఎట్లయితే పొలిటికల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ ఇచ్చారో ఉమెన్కి కూడా తప్పనిసరిగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే తప్ప వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి పాలసీ మేకింగ్లో వారు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఫ్రమ్ 1950s నుంచి ఈ రోజు వరకు తీసుకున్నటువంటి మెజర్స్ కానీ ప్రొటెక్షన్స్ కానీ ఒకసారి మనం అంటే యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే సో లాట్ ఆఫ్ థింగ్స్ ఎస్పెషల్లీ మనకి ఇండియన్ ఉమెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలో కూడా అనేక రకాల యాక్టివిటీస్ జరిగాయి. బట్ ఆఫ్టర్వర్డ్స్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్టివిటీస్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉమెన్కి రీచ్ అయ్యేటువంటి మధ్యలో ఉండేటువంటి మెకానిజం ఏదైతుందో దాంట్లో ఇంకా కొంత అవేర్నెస్ రావాలి, ఇంకా కొంత ముందుకు పోవాల్సినటువంటి ఉంది. రెండో పాటు పొలిటికల్ ఇష్యూస్లోకి వస్తే ఇంక్లూడింగ్ ఎస్పెషల్లీ 73rd and 74th అమెండ్మెంట్స్తోని పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మున్సిపాలిటీస్లలో 33% రిజర్వేషన్స్ ఉమెన్కి ఈ కల్పించినటువంటి ఈ యాక్టివ్ పార్టిసిపేషన్ ఏదైతుందో అది లాస్ట్ 2 decades మన 1994 నుండి ఇప్పటి వరకు చూస్తే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి నార్మల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడమే కాకుండా సొసైటీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసేటువంటి ఒక పొలిటికల్ పవర్ని కూడా గెయిన్ చేస్తే ఆ సొసైటీస్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనబడుతున్నటువంటిది స్టేట్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్లలో అంటే మధ్యప్రదేశ్, బీహార్ లాంటి బ్యాక్వర్డ్ స్టేట్స్లో ఈ ఉమెన్ రిజర్వేషన్స్ అనేది ఇంకా మోర్ దాన్ 33% or 50% ఉన్నటువంటి కేసులలో చూస్తే గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సందర్భాల్లో మహిళకు సంబంధించినటువంటి పొలిటికల్ పవర్తోని ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ అ హోల్గా సొసైటీ డెవలప్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనకు బీహార్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లలో ఉమెన్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినట్టు ఉమెన్లో కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఉమెన్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ సోషల్ డెవలప్మెంట్ కనబడుతుంది. ఇక ఉమెన్కి రిలేటెడ్గా అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి మధ్య ఉండేటువంటి లింక్ ఏంటంటే ఏ సొసైటీలో అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ 100% ఉంటుందో ఆ సొసైటీలో చైల్డ్ డెవలప్మెంట్ 100% కనబడుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ ఏ సొసైటీలో అయితే ఎక్కువ ఉంటుందో ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సినటువంటి సపోర్ట్ ఫ్యూచర్ సొసైటీ ఏదైనా హ్యాపీగా ఉంటుంది. అంటే చైల్డ్ కేర్ సిస్టంలో ఉమెన్ రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చైల్డ్ కేర్ సిస్టానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఉమెన్ పార్టిసిపేట్ చేయాలంటే ముందు ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సొల్యూషన్ వెతికేటువంటి ప్రయత్నం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్లో ఎస్పెషల్లీ పబ్లిక్ పాలసీస్ ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు పబ్లిక్ పాలసీలో మెయిన్గా ఉండేటువంటి ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్లో బాగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీక్గా ఉన్నటువంటి సెక్షన్స్ని మేజర్గా వాళ్ళని కన్సిడర్ చేయాలి. కాబట్టి గవర్నమెంటు ఎస్సీ ఎస్టీలతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్కి స్పెషల్ ఫోకస్ ఇస్తున్న సమయం. ఇంటర్నేషనల్ లెవెల్లో 1975ని ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ది ఉమెన్ అని డిక్లేర్ చేసి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉమెన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కంపల్సరీ గ్రాస్ రూట్ లెవెల్లో గవర్నమెంట్స్ డెఫినెట్గా వాటిని కన్సిడర్ చేయాలి. ఉమెన్ అవేర్నెస్కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి 1975లో ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఉమెన్ అని చెప్పి ఆ ఉమెన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆఫ్రికా, ఏషియా అండ్ ఇంక్లూడింగ్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉమెన్ సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని యుఎన్ఓ చేసినటువంటి రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా మెజర్స్ తీసుకుంది. ఈవెన్ 1975 to 85 మధ్య ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ ఉమెన్ అని డిక్లేర్ చేశారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ దశాబ్దంగా 75 అదేవిధంగా 85 మధ్య కాలాన్ని నిర్ణయించడంతో పాటు ఐక్యరాజ్య సమితి
ఎవ్రీ ఇయర్ మార్చి 8ను ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్గా డిక్లేర్ చేసుకొని ఆ డేలో అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చ జరుపుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా మన ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీగా ప్రధానమంత్రిగా నియమించబడ్డటువంటి జనవరి 24ను మనకి నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్ కూడా అది అనుకొని గర్ల్ చైల్డ్ సేవ్ చేయడానికి సంబంధించినటువంటి మెజర్స్ కూడా తీసుకున్న సందర్భం. కాబట్టి ఓవరాల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ ప్రాబ్లమ్స్కి, జెండర్ డిస్క్రిమినేషన్కి మేజర్ సొల్యూషన్. కాబట్టి గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ నుండి గ్రాడ్యువల్గా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి ఫార్ములాకి అప్లై అవుతున్నటువంటి సందర్భం ద్వారా ఇన్ ఫ్యూచర్లో ఇండియన్ సొసైటీలో ఉమెన్ యొక్క మేజర్ రోల్ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఉమెన్ రాబోయే రోజుల్లో ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా సొసైటీని లీడ్ చేయడంలో మెన్తో ఈక్వల్గా ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఉమెన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్కి సంబంధించినటువంటి సినారియోలో ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ఉమెన్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో ఆ ప్రాబ్లమ్స్ని ఇరాడికేట్ చేసినటువంటి యాక్ట్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ యాక్ట్ ఏదైతుందో అది మనకి ఫ్రీక్వెంట్గా శారదా యాక్ట్ అంటాం, 1929 చెప్తున్నాం. అదేవిధంగా విడో రీమ్యారేజెస్ యాక్టు, అదేవిధంగా సతీ అబాలిషన్ యాక్ట్, ఈ యాక్ట్స్ ఏవైతున్నాయో ఈ యాక్ట్స్ మీద ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2005లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక ఎంతకుముందు ఉండే అంటే ఆ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంతకుముందు మనకి యాక్చువల్గా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీ ఉండేది. ఆ మినిస్ట్రీలో భాగంగానే ఉమెన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఆపరేట్ అవుతుండేవి. బట్ 2005లో ఈ సపరేట్ మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి తీసుకురావడం ద్వారా అప్పటి నుంచి ఒక సపరేట్ మెకానిజం వచ్చింది. కాబట్టి ఎగ్జామ్స్లో 2005కి సంబంధించినటువంటి వాటిని క్వశ్చన్స్ అడుగుతుంది. తర్వాత ఇంతకుముందు అడిగిన దాంట్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఉమెన్ అంటే 1975 యుఎన్ఓ జరిపినటువంటి ఆ ఇయర్లో ఆ మార్చి 8 ఏదైతుందో ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్కి సంబంధించినటువంటి దాని మీద కూడా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ ఉమెన్ అంటే 1975 to 85 మధ్య పీరియడ్ని, అంటే ఏ పీరియడ్ని మనం ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ ఉమెన్ అంటారంటే 1975 to 85 మధ్య ఉండేటువంటి కాలాన్ని అంటాం. అంటే ఆ ఆస్పెక్ట్స్లో ఎగ్జామ్కు సంబంధించి చెప్పేటప్పుడు ఉమెన్కి సంబంధించినటువంటి ఈ యాక్ట్స్, చట్టాలు, తర్వాత ముఖ్యమైనటువంటి డేట్స్, ఇయర్స్ ఏవైతున్నాయో వాటిని ఫోకస్ చేసేటువంటి ప్లాన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి దాంట్లో ఫ్రీక్వెంట్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్కి అంటే రూరల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ పార్టిసిపేషన్ ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది 2005లో వచ్చినటువంటి ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2 నుండి అమలు చేస్తున్నారు. ఇది కూడా ఇంతకుముందు పరీక్షలలో చాలాసార్లు అడిగారు. ఇందులో ఉమెన్కి 33% కంపల్సరీ ఆడ ఉపాధి కల్పించేటువంటి కండిషనే కాకుండా మెన్తో ఈక్వల్గా పే చేయాలనేటువంటి కండిషన్ వచ్చింది. కాబట్టి మనకి ఆర్టికల్స్తో పాటు ఆ ఆర్టికల్స్లో ఉన్నటువంటి విషయాలని వివిధ రకాల కార్యక్రమాల్లో ఎట్లా అది ఇంప్లిమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి నేపథ్యంలో వారికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఈ సంవత్సరాలకు సంబంధించిన విషయాలు కానీ, తేదీలకు సంబంధించిన డేట్స్కు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో వాటి మీదే ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి గతంలో 51,000 ఇప్పుడు 75,000 వరకు అది ఎకనామికల్ అసిస్టెన్స్ ఇస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనారిటీ వాళ్ళకు షాదీ ముబారక్ అనేటువంటి ఒక పేరుతో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ఆ స్కీమ్స్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎగ్జామ్స్కు సంబంధించి అడిగేటప్పుడు జనరల్ ఐడియా ఒకవైపు ఉంటే ఫోకస్ కాన్సన్ట్రేటెడ్ ఏరియా ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ యూనిక్గా కొన్ని సెక్షన్స్కి మాత్రమే అది కంప్లీట్గా ఉపయోగపడేటట్టు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ మీద కంపల్సరీ క్యాండిడేట్స్ అందరూ కూడా మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి నీడ్ ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ గతంలో జరిగినటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్లలో ఉమెన్కి సంబంధించినటువంటి పాపులేషన్ ఏదైతుందో, 2011 సెన్సస్ ఏదైతుందో 2011 సెన్సస్ను మీరు మేజర్ పారామీటర్గా తీసుకుంటే దాంట్లో సెక్స్ రేషియోకి సంబంధించి జాతీయ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సెక్స్ రేషియో, అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉండే సెక్స్ రేషియో, అదేవిధంగా 0 to 6 వరకు ఉండేటువంటి ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ ఏజ్ గ్రూప్లో కూడా మళ్ళీ సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ హర్యానా లాంటి స్టేట్స్లలో లోయెస్ట్ 0 to 6 సెక్స్ రేషియో ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనకి 2011 సెన్సస్కి సంబంధించినటువంటి వాటిలలో ఓవరాల్గా కంట్రీ వైజ్గా ఉండేటువంటి పారామీటర్స్ అండ్ కొన్ని స్టేట్స్లో ఉండేటువంటి పెక్యులర్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఈజ్ నంబర్ 1 పొజిషన్ ఇన్ ఆల్వేస్, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్స్లో, ఆ కంట్రీస్లో మనకి అన్ని సోషల్ అప్లిఫ్ట్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అనేది 100% జరుగుతున్నటువంటి కేసు. కేరళలో సెక్స్ రేషియో ఎక్కువగా ఉంది, ఈవెన్ లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, ఇంక్లూడింగ్ ఉమెన్ లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ కూడా కేరళ మ్యాట్రియార్కికల్ సొసైటీ కాబట్టి, ఉమెన్ బేస్తో రన్ అవుతున్నటువంటి సొసైటీ కాబట్టి కేరళలో మనకు ఈ డెవలప్మెంట్ అది దిస్ ఈజ్ ద పారామీటర్ ఫర్ ఉమెన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమాల్లో ఉమెన్ ఫోకస్డ్గా ఉంటే సొసైటీ డెవలప్ అయిందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కేరళ.